సంవత్సరం హజ్కు పోయే యాత్రికులకు అంటే 2005 అస్సలాము అలైకుం. 2025 సంవత్సరానికి హజ్కు పోవడానికి అప్లై చేసుకున్న వారికి, సెలెక్ట్ అయిన వారికి మరి వారి యొక్క డేట్ను మరి ఒకసారి పెంచడం జరిగింది. డబ్బు కట్టడానికి సెలెక్ట్ అయిన వాళ్ళలోనే ఎవరన్నా డబ్బులు కట్టలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసము మళ్ళా ఒకసారి డేట్ పెంచుతూ ఈ నెల 11 నెలల్లో 11వ తేదీ వరకు వాళ్లకు పెంచడం జరిగింది. మళ్ళీ డబ్బుకు కట్టుకోవచ్చు ఒకవేళ కట్టుకోలేని వాళ్ళు ఉంటే అని మళ్ళా కేంద్ర ప్రభుత్వము మరి కేంద్ర హజ్ కమిటీ వారు కూడా తెలపడం జరిగింది. దానికి సంబంధించి మరి హాజీకి అప్లై చేసి ఆల్రెడీ ఉండే వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసుకోవడమేమంటే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మరి అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో హాజీలకు పోవడానికి అన్ని రకమైన సదుపాయాలు కల్పించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వారికి అన్ని రకాలుగా మనం ఎటువంటిగా అనుకూలంగా ఉంటే హాజీలకు పోవడానికి అనుకూలం చేస్తామనే ఆలోచనలతో ఈసారి పకడ్బందీగా మరి పోవడానికి హజ్కు అన్ని రకాల అనుకూలం చేస్తారు. అదే రకంగా హాజీలకు ఈసారి చంద్రబాబు నాయుడు గారు క్యాన్వాసింగ్ చేసేటప్పుడు నేను ముస్లిం సోదరులకు హజ్కు పోవడానికి నేను వాళ్ళకు సహకరిస్తాను, ₹1,00,000 సబ్సిడీగా హజ్కు పోయే వారికి ఇస్తామని చెప్పినారు. పోయినసారి ప్రభుత్వం ₹50,000 వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ₹50,000 ఇస్తాం సబ్సిడీ అన్నారు. దాంట్లో కూడా వాళ్ళు ఫెయిల్ అయినారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 ఇస్తామని చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పితే తప్పని వ్యక్తి. ఆయన మాట చెప్పినాడు, తప్పకుండా ₹1,00,000 మరి ప్రతి హాజీకి సబ్సిడీగా ఇవ్వడానికి ఆయన ఖచ్చితంగా ఈసారి సహకరిస్తారని మరి అదేవిధంగా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మనము ఎందుకు ఈ రకంగా మనము అనుకూలం చేస్తున్నామంటే పోయినసారి ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్ అనే పేరుతో ₹63,000 ప్రతి హాజీ పైన వాళ్ళు ఎక్కువ చేసి ప్రతి హాజీ పైన ₹63,000 ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఆ టైంలో మనము అక్కడ ఈ రకంగా వేరే రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ₹63,000 ఒక్క హాజీ పైన వసూలు చేస్తూ ఉంటే అప్పుడు మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి నేను కూడా రాష్ట్ర మైనార్టీ తెలుగుదేశం ఉపాధ్యక్షునిగా అప్పుడు నేను పోరాటం జరిపిన. అప్పుడు వారు దాన్ని చూసి సబ్సిడీలో ఇస్తామని చెప్పే డబ్బులు మరి వాళ్ళు కన్వర్ట్ చేసి మరి అదే రకంగా మరి ₹63,000 వాపసు ఇస్తున్నామని చెప్పే రూపంలో వాపసు ఇచ్చిన డబ్బులు అది సబ్సిడీ కిందే కాదు. మీ దగ్గర డబ్బులు ఒక్కొక్క హాజీ పైన ₹63,000 వసూలు చేసిన డబ్బులు వాపసు ఇచ్చేయారు. కానీ వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి అది తెలియజేస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మరి ₹1,00,000 సబ్సిడీ ఖచ్చితంగా ఇస్తారు. అది పూర్తి నమ్మకం ఉంది. దీనితో పాటు ఇది ఏ విధంగా తగ్గిస్తారంటే మన విమానయాన శాఖ ద్వారా దానికి ప్రత్యేకంగా ₹63,000 మాకు ఎక్కువ ఇక్కడ ఇమిగ్రేషన్ పాయింట్ ఇచ్చినాం కాబట్టి మేము వేసినామని చెప్పి ఆ పొద్దు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చెప్పినారు. అది కాకుండా మరి ఇమిగ్రేషన్ పాయింట్ ఉండినా కూడా మన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ద్వారా ఈ యొక్క అమౌంట్ను అందరి ఏ రకంగా ఉందో వేరే రాష్ట్రాల్లో అదే రకంగా మన రాష్ట్రంలో కూడా వసూలు చేసేదానికి మనము మన మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారితో మాట్లాడి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి ఈ యొక్క ఎక్కువ పడిన డబ్బులను కూడా తగ్గించేసి మరి అందరి ఏ రకంగా వేరే రాష్ట్రాల్లో డబ్బులు కట్టిపోతారో హాజీలు అదే రకంగా మా రాష్ట్రంలో కూడా మేము డబ్బులు కట్టి హాజీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం హజ్కు పోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. మరి ఇంకొక విషయం ఏమంటే కడపలో హజ్ హౌస్, విజయవాడలో ఒక హజ్ హౌస్ అని చెప్పినారు. కానీ కడపలో హజ్ హౌస్ చంద్రబాబు నాయుడు పూర్తి చేసి అప్పగించడం జరిగింది.
మరి విజయవాడలో కూడా ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ హజ్ హౌస్ను కూడా కట్టిన హజ్ హౌస్ను కూడా సరిగా వాడుకోకుండా దాదాపు 5 సంవత్సరాలు దాన్ని పూర్తిగా నిర్విరామం చేయడం జరిగింది కడపలో హజ్ హౌస్ను. ఇది చాలా బాధపడుతున్నారు ముస్లిం సోదరులు రాష్ట్ర లెవెల్లో. కాబట్టి ఈ యొక్క హజ్ హౌస్ను కూడా పునరుద్ధరించి దాన్ని కూడా పూర్తిగా అన్ని రకాలుగా అన్ని హంగులతో తయారు చేయడానికి కానీ, రెండో హజ్ హౌస్ చంద్రబాబు నాయుడు చెప్పినారు విజయవాడలో కూడా, అది కూడా పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ హజ్ హౌస్లో ముస్లిం సోదరులకు వెనువంటి ఉంటారు. కాబట్టి హజ్ హౌస్ విషయంలో అయితేనేమి, హాజీల విషయంలో అయితేనేమి, రాష్ట్ర ముస్లిం సోదరులపై ఉండే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా ముస్లిం సోదరులకు ఫేవర్గా ఉంటుంది ప్రభుత్వం ఇది. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ముస్లిం సోదరులకు ఏ రకంగా న్యాయం చేస్తాము, ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం ఏ విధంగా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు మన లోకల్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా మా శ్రీనివాసరెడ్డి ప్యాలెట్ బ్యూరో గారు అయితేనేమి, కడపలో కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షులు మరి ప్యాలెట్ బ్యూరో కాబట్టి ఈ హజ్ హౌస్ విషయంలో కూడా శ్రీనివాసరెడ్డి గారు ముందు నుంచి కూడా ఇంతవరకు కూడా దాని వెంటపడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ హజ్ హౌస్ను కూడా డెవలప్మెంట్ చేయిస్తాము. ముస్లిం సోదరుల మనసు మేము గెలుచుకుంటాము. ముస్లిం మనసు దోచుకుంటాము. చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు అభివృద్ధి కోసం కోరుకుంటుంది, అభివృద్ధి కోరుకుంటుంది. కాబట్టి ముస్లిం సోదరులు ఇవన్నీ గమనించి చంద్రబాబు నాయుడు పైన నమ్మకం పెట్టి చాలామంది ముస్లిం సోదరులు మాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపించారు ఈ రాష్ట్రంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వము మరి అదేవిధంగా మొత్తం ముస్లింలకంతా అండదండలు అందిస్తుందని చెప్పి తెలుసుకుంటూ రాబో రోజుల్లో మంచి రోజులు ముస్లిం సోదరులకు ఉంటాయని చెప్పి తెలుసుకుంటున్నాం.